అనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరైనా ఇచ్చేయగలుగుతారు. చాలామందికి అలవాటు అయింది ఏంటంటే, మేము ఏదైనా చెప్పండి 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చేస్తాం, ఒకసారి పనిచేస్తామని కాదు. నా ఆలోచన ఏంటంటే, ఆ 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలు కానీ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా మామూలుగానే ఉంటాం. అట్లా కాకుండా కుటుంబమే ఆస్తిగా భావించి, ఆ ఇంట్లో పిల్లలుంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్లకు భూమి ఉంటే భూమి, కూలి పని అయితే వాళ్ళని ఏం చేయాలి, అవకాశాలు ఏ ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు. ఒక ఆడబిడ్డ శుభ్రంగా ఆవులు పట్టుకునింది, ఒక ఆవు పట్టుకుంది, 2వ ఆవును పట్టుకుంది, 4 గేదెలు దూడలు వచ్చాయి, ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకొక ఆడబిడ్డ ఒక ఆవును పట్టుకునింది, ఆవిడ కూడా చేసుకుంటా ఉంది. ఇంకొక ఆవిడ ఒక షాప్ పెట్టుకునింది, ఇంకొక ఆవిడ ఒక టైలరింగ్ షాప్ పెట్టుకునింది. అంటే అక్కడ అవకాశాలు వీడకుండే ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. దీన్ని నేను వాళ్ళ కోరేది ఏంటంటే, యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ డన్ 971 ఓన్లీ 3 groups, all put together. All put together, I am entrusting to you 9,000 families. 2,000, more than 2,000 from Mega, 2,000 or 2,500 from TVS, and around 4,000 to 5,000 from Adani. All these people, you have to create your Bangaru Mitra, you have to analyze every family, and then what is the requirement of that family, you have to identify and hand holding continuously. Next 3 months, after 3 months when I come here, I am going to keep all our Bangaru Mitra and then record some best practices, Bangaru Mitra also, Bangaru Kutumbam also. Then I will review. This is I am telling you, this is historic program. ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి ప్రయోగం జరగలేదు. అలాంటి ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి, కుప్పంలో అందరికీ చెప్పాలి, కుప్పంలో రాష్ట్రంలో చెప్పాలి. 12 లక్షల మందికి మీకు సహాయం చేయడానికి వాళ్ళు వచ్చారు, రేపు 20 లక్షలు వస్తారు. మీలో కూడా ఒక ఆలోచన విధానం ఉండాలి. ఆలోచన విధానం ఏంటి? వాళ్ళు వచ్చారు, ఏదో వచ్చారు, పని లేకుండా వచ్చారు, మేమెందుకు సహకరించాలి, లేకుంటే మీరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారనుకోండి, పని చేసే వాళ్ళకు ఉత్సాహం పోతుంది. వాళ్ళకొక మీ మీద ఒక ఎంపతి, ఒక సానుభూతి ఉండాలి, బాధ్యత ఉండాలి, మీకు కూడా వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఉండాలి. ఆ రెండు కలిస్తే అప్పుడు ఆకాశమే అద్దుగో. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదో మేము చేస్తున్నాం గొప్ప కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు కూడా ఎవరి కోసం చేస్తాడు, చేయి నువ్వు అనేది మీకు రాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి, మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. నేను చేయగలిగేది గుర్రాన్ని తీసుకుపోయి తొట్టి దగ్గర పెట్టి నీళ్లు తాగమంటాను. మీరు తాగలేదనుకోండి, గట్టిగా తల కూడా వంచుతాను. అప్పటికి కూడా మీరు వంచలేదని కూడా ఒక దెబ్బ కూడా కొడతా. అప్పటికి కూడా చేయకపోతే ఏం చేయగలుగుతాం? ఇది జరగబోయేది. ఇది మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బంగారు కుటుంబం వల్ల, మార్గదర్శి వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, ఆదాయం పెంచడం, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈరోజు మీటింగ్లో మళ్ళా నేను 3 నెలల్లో వస్తా, మళ్ళీ వచ్చినప్పుడంతా రివ్యూ చేస్తా. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాముగా ప్రపంచానికి అందించడం
నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నాను. దీనికి అందరూ కూడా సహకరించాల్సిన కోరుకుంటూ ఎక్సలెంట్ వర్క్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు వాళ్ళు చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. మన కుప్పం నియోజకవర్గ ప్రజల ఆశయాల అజెండాగా పేదల యొక్క సంక్షేమమే పరమధ్యేయంగా ప్రతి ఒక్క